వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వానాకాలం సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా రైతులు ఇంకా పెట్టుబడి సహాయం అందలేదని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో అనేక నిబంధనలు పెట్టడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. షరతులు లేకుండా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయాలని, నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలగోని సైదులు, ఈదా శరత్ బాబు, మారగోని అంజయ్య, ఎడవల్లి సురేష్ కుమార్, ఐతగోని విజయ్, బండారు శ్రీనివాస్, సుకేందర్, పందుల సురేష్, జీడిమడ్ల సైదులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దశాబ్దాలుగా ఉన్నటువంటి చర్లగూడెం రిజర్వాయర్ని డిండి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికే 70% బండు కార్యక్రమాలు పూర్తయినాయి. కాబట్టి మా మిగతా 30% పనులు పూర్తి చేసి ఆ డిండి ఎత్తిపోతల చర్లగూడెం రిజర్వాయర్ని, లక్షణాపురం కృష్ణరాంపల్లి రిజర్వాయర్ని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన టాప్ ప్రయారిటీ కింద పూర్తి చేయాలని, పూర్తి చేసి వీలైనంత త్వరలోనే నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇవాళ ఇక్కడి శాసనసభ్యులు గారిని, జిల్లా మంత్రులని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇవాళ కోరుతున్నాం. ఇవాళ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, రైతులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చని పక్షంలో మళ్ళీ మీరు నెరవేర్చకపోగా ఇంకా చెప్పిన అబద్ధాలే 100 సార్లు చెప్పుకుంటూ పోతామంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే, ఎందుకంటే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఉద్దేశంతో ఇంతకాలం వేచి చూసినాం. ఇక తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. తప్పనిసరిగా మీరు ఏ హామీలైతే ప్రజలకు, వివిధ వర్గాలకు, యువతకు, మహిళలకు, బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీ, బడుగు బలిగిన సకాల అన్ని సబ్బన్న వర్గాలకు మీరు ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేర్చేందుకు తప్పనిసరిగా ఒక బలమైనటువంటి క్షేత్రస్థాయి పోరాటాన్ని టీఆర్ఎస్ పార్టీ చేపడుతుంది. దానికి